ఇందులో ఇంప్లీడ్ అవుతుంటారు, రకరకాల డిశ్చార్జ్ పిటిషన్ చేస్తుంటారు. ఇది కొన్ని సంవత్సరాలు అలా నడుస్తూనే ఉంటాయి. ఈ డబ్బు ఎక్కడ ఉందో మొదట చెప్పండి. మొదటిగా 99 టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి మీకు శుభోదయం. వసుదేవన్ గారు, అంతా ఎలా ఉందంటే, ఇతరులు తప్పు చేస్తే నీతులు చెప్తారు, మనం తప్పు చేస్తే కారణాలు చెప్తారు. ఇది కూటమి నైజం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ లిక్కర్ స్కామ్ అంటారా, ఈ లిక్కర్ స్కామ్ కానీ, ఒకవేళ ఇప్పుడు చేస్తున్నట్టు మైనింగ్ కానీ, శాండ్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేమంటే, ప్రభుత్వంతో నడిపించి చెప్పిన ప్రభుత్వ పథకాలను సక్రమంగా అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో అయితే ఈ లిక్కర్ కానీ, ఈ మైనింగ్ కానీ, ఈ శాండ్ కానీ అనుంగులకు, అనుమాయులకు, చుట్టుపక్కల ఉన్న క్వార్టరీకి ఇచ్చి వీళ్ళను పెంచి పోషిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు వల్లే ప్రభుత్వం పోయిందనేది ఒకసారి బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే అక్కడ కార్యకర్తలను ఇవన్నీ ఇట్లా మైనింగ్ స్కాములు, లిక్కర్ స్కాములు, స్కాండ్ స్కాములు వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళను పెంచి పోషిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టించారు. జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు, సంపద సృష్టిస్తా అని. జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టించి ప్రజల కోసం, అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి కార్యకర్తల కోసం, అనుంగుల కోసం, అనుమాయుల కోసం చేస్తున్నారన్నది ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి తెలిసిన విషయమే. సార్, నా ప్రశ్న శ్రీకాంత్ గారు చాలా క్లియర్ గా ఉంది. ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళింది చెప్పండి. అదే సార్ చెప్తున్నాను. ఈ డబ్బు నేను చెప్పేది మొదటిగా ఎవరు మన దీంట్లో కూడా మన తాడేపల్లి గోడ పడగొడతాం, ఇవన్నీ ఇది చేస్తాం, సంవత్సరానికి సంవత్సరమైంది. మీరు కూడా అడిగారు వాళ్ళని, వాళ్ళ దగ్గర ఏ సమాధానం లేదు. కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా వసుదేవన్ గారు, లిక్కర్ కేసులో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫిగర్. ఎవరి దగ్గర క్లారిటీ లేదు. అంటే అక్కడ జరిగింటే కదా క్లారిటీ ఉండడానికి. వీళ్ళు చెప్పిన పథకాలు అమలు చేయలేక, వీరు చెప్పినవి అమలు పరచలేక ఏదో ఒకటి ముందు నుంచి చూసుకుంటున్నాం. సంవత్సరం నుంచి ఏదో ఒక కేసు ఎత్తుక్కుంటూనే ఉన్నారు, నెల. ఇప్పుడు దీంట్లో అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ మార్చి 22వ తారీఖున వారు మాట్లాడారు. అచ్చెన్నాయుడు గారు 10,000 కోట్లు సంవత్సరానికి 10,000 కోట్లు ఆదాయం అని చెప్పారు లిక్కర్ స్కామ్ లో. మళ్ళీ ఇంకొకసారి 25,000 కోట్లు అని ఒకరు. మరి జగన్ 23లో మళ్ళీ అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ సంవత్సరం తిరిగేటప్పటికీ ఇది 1,00,000 కోట్లు జేబులేకి పోయిందని, మద్యం కేసుల్లో 4,000 కోట్లు దేశం దాటించారని, ఏదో వీళ్ళు దగ్గరుండి చూసినట్టు, వీళ్ళకు దాంట్లో భాగం ఇచ్చినట్టు ఒక్క ఫిగర్ ఇప్పుడు మాట్లాడిన ప్యానెల్లో ఉన్న సభ్యులు కానీ, బయట లీడర్లు కానీ, మళ్ళీ అసెంబ్లీలో 25/7/2024లో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రభుత్వ ఖజానాకు 18,80,60 కోట్లను మేము పట్టుకున్నామని చెప్పారు ఆయన. అంటే ప్రాథమిక ఆధారాలతో మేము పట్టుకున్నామని. ఎవరికన్నా క్లారిటీ ఉందా చెప్పండి? ఒక్కరికన్నా ఈ ప్యానెల్లో ఉన్న సభ్యులకు కానీ, లీడర్లకు కానీ, మాట్లాడిన ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింది వరకు ఎవరికి ఏ ఒక్క ఫిగర్ కూడా క్లారిటీ లేదు. దాంట్లో ఏమీ జరగలేదన్నది రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక్కసారి అందరికీ విదితమే. ఊరికే ఏదో ఒకటి కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు పేర్ని నాని గారు కరెక్ట్ చెప్పారు. 53 రోజులు 54 చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఒక రోజు ఎక్కువ వేయించాలి, జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అయినా ఏదో ఒక కేసులో ఇరికించాలి అన్న ఒక తాపత్రము తప్ప ప్రజల అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలి నిరంతరం కేసులే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కేసుల్లో స్టే తెచ్చుకున్నారో ప్యానెల్లో ఉన్న సభ్యులను చెప్పానండి. వారి మీద కేసులు లేవా? సూట్ కేసు చెప్పానండి. ఎన్నికలప్పుడు సూట్ కేసు ఎన్ని మార్చారు? అప్పుడున్నట్టు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారి మీద కానీ ఆ కేసు ఏమైంది? దాని మీద స్టే తెచ్చుకున్నారు. ఆ సూట్ కేసు ఏమైంది చెప్పాలండి. ఏదో శుద్ధ పూసల మాదిరి చాలా క్లారిటీగా మేమంతా శుద్ధ పూసలు, ఏమి కడిగిన ముత్యాలు అని మాట్లాడితే ప్రజల అమాయకులు అనుకుంటున్నారా అని వీళ్ళందరినీ అడుగుతున్నా. ప్యానెల్లో సభ్యులను అడుగుతున్నా, బయట మాట్లాడే లీడర్లను అడుగుతున్నా. వీరేదో కడిగిన ముత్యాలు మాట్లాడినట్లు మాట్లాడతారు. ఎందుకండి ఇవంతా కూడా మసిబూసి మారేడుకాయ చేసి ఇవంతా కూడా అవసరం లేదు. మీరు ముందు ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఎవరు ఏమన్నారు? సంవత్సరం నుంచి మీరే అడిగారు. సంవత్సరం నుంచి ఎవరేం చేస్తున్నారు? మేమేమన్నా అడ్డపడుతున్నామా? కేసుల్లో మాకు వద్దని చెప్పి మేమేమన్నా భంగపోతున్నామా? మా కోటలు బీటలు పారకూడదని మేమేమన్నా మిమ్మల్ని ప్రాధాయపడుతున్నామా? ఎందుకు మీరు చేయడం లేదు? ఏమీ లేదు కనుకనే మీరు చేయడం లేదు. మీరు ఎందుకు ఇవన్నీ ఎప్పుడెప్పుడు చేస్తున్నారు? మీరు ఏమీ చేయలేక, ప్రభుత్వంని అభివృద్ధి వైపు నడిపించలేక, ఏదో ఒకటి బయటికి మాట్లాడాలా, ఏదో మీకు కాలం
గడిపించుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు తప్ప అక్కడ ఏ స్కాములు లేవు, శాండు లేదు, మైనింగ్ లేదు, ఇసుక లేదు. ఇవన్నీ ప్రజల కోసం. ఏపీపీఎస్సీలో కూడా ఏ స్కాము లేదా సార్? శ్రీకాంత్ గారు ఏపీపీఎస్సీలో కూడా ఏ స్కాము లేకుండానే పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఏవన్గా చేర్చారా? ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిది ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారిని ఫోన్ ట్యాపింగ్ కేసులో పట్టుబడ్డాడు, ప్రభుత్వం నిర్ణయించింది. సెంట్రల్ హోమ్ కూడా అమిత్ షా గారు కూడా ఏం చెప్పారు, దీన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పారు. కానీ ఏం చేశారు, స్టే తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు మా పేరు నాని గారు చెప్పారు కదా, వీరు స్టేల మీదే మనం 3 పూట్ల తింటే వారు స్టేల మీద ఉంటారు అని. అదే విధంగా ఈ మన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని కూడా కక్షపూరితంగా నాయకులను అరెస్ట్ చేశారు. అంటే ప్రభుత్వం తన పని తాను చేసుకొని పోకూడదు, తప్పు చేసిన వారిని ఎవరు టచ్ చేయకూడదు. టచ్ చేస్తే వాళ్ళకి ఏదో రకంగా ఇడిపించి వాళ్ళని లోపలికి ఇరికిచ్చి ఇప్పుడు తీసుకొచ్చిన జత్వాని గారిని పిలుచుకొని వచ్చి మరీ కేసు చేశారు. రేపు పొద్దున్నే ఇదే జరుగుతుంది. మళ్ళీ ప్రభుత్వం మారితే మరి జత్వాని వచ్చి బయటకు వచ్చి నన్ను పలాని వాళ్ళు ప్రలోభ పెట్టి మమ్మల్ని మభ్య పెట్టి వేశారు అని చెప్పి మరీ వారందరినీ చూపిస్తుంది. వారందరినీ కూడా మరీ లోపలికి తేవాల్సి వస్తుంది. ఎందుకండి ఇంత కక్షపూరితంగా? మనకు ప్రభుత్వం మీకు ఇచ్చిండేది మ్యానిటరీగా మీకు ప్రభుత్వాన్ని ప్రజలు అప్పజెప్పారు. అభివృద్ధి వైపు నడిపించండి, సంక్షేమం వైపు నడిపించండి. అవన్నీ పక్కన పెట్టి 24 గంటలు ఏదో ఒకటి తోడి లాస్ట్ కు ఏమీ దొరకదు మీకు. ఇక్కడ ఇట్లా చేయలేరు, ప్రజల్లో వెళ్ళిపోతుంది, అది అటువంటి పోతుంది.